మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ నిజామాబాద్ ప్రజలకి నమస్కారం. ఈ రోజు మనం మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ కుచాద్రి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కుచన్పల్లిలో ఉన్నాం. ఈ రోజు స్వామివారి కళ్యాణం జరగబోతుంది. ఇక్కడ స్వామివారి కళ్యాణంతో పాటు ఈ రోజు రథోత్సవం కూడా జరగబోతుంది. ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుందాం. నాతో పాటు రండి. నిత్య పూజల తర్వాత స్వామివారిని అయ్యవారు తీసుకొని వస్తున్నారు. స్వామివారిని ఊరేగింపుగా మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాలతో మంగళహారతులతో భక్తులు స్వామివారిని తీసుకొని వస్తున్నారు మండపానికి. ఇక్కడ మండపంలో అమ్మవార్లు ఇద్దరు అయ్యవారి కోసం ఎదురు చూస్తున్నారు. అయ్యవారు ఊరేగింపుగా మండపానికి విచ్చేస్తున్నారు. స్వామివారిని ఆచార్యులు మండపంలో కూర్చోబెడుతున్నారు. అమ్మవార్లు ఇద్దరికి ఎదుటిగా కూర్చోబెడుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు భక్తులందరూ చాలా ఉత్సాహంగా సంతోషంగా స్వామివారిని చూడడానికి తహతహలాడుతూ ఉన్నారు. నిజంగా మనం ఒక పెళ్ళికి వెళ్తే అక్కడ పెళ్లి కూతురు ఎలా ఉంది, పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు అని మనం ఒక ఉత్సాహంగా ఒక కుతూహలంతో ఎదురు చూస్తాము. ఇక్కడ కూడా భక్తులందరూ స్వామివారు రాగానే ఒక అటెన్షన్ అయితే వచ్చేసింది అందరిలో. అమ్మవారిని అయ్యవారిని చూడడానికి భక్తులందరి నడుమ స్వామివారు మండపంలో ఆసీనులై ఉన్నారు. ఇప్పుడు పూజా కార్యక్రమాలు జరిపిన తర్వాత కంకణ ధారణ అయిన తర్వాత స్వామివారిని అక్కడ కూర్చోబెట్టి పూజలన్నీ జరిపిన తర్వాత మనకి స్వామివారు ఇప్పుడు మాంగళ్య ధారణకి సిద్ధమవుతున్నారు. పంతులు గారు మాంగళ్యాలని చూపిస్తున్నారు. మనం ఈ ఒక ఘట్టాన్ని చూడడానికి ఎంతో తహతహలాడతాము. స్వామివారు దేవేరులిద్దరికీ మాంగళ్య ధారణ గావిస్తున్నారు. స్వామివారిని స్పృశించిన మాంగళ్యాలు రెండు అమ్మవార్లకి చేరుతున్నాయి. ఈ మాంగళ్యాన్ని మనకు భద్రాచలంలో అక్కడ అయ్యవారు చూపిస్తున్నప్పుడు ఎంత సంతోషపడతామో ఇక్కడ మనము ఈ ఘట్టాన్ని చూస్తే అదే విధమైన ఉత్సాహం కలుగుతుంది స్వామివారిని మాంగళ్యాలు ధరింపజేయడంలో. మాంగళ్య ధారణ తర్వాత తలంబ్రాలకి సిద్ధం చేశారు. సో తలంబ్రాలు చూసుకుంటే తలంబ్రాలు అనేవి కేవలం పసుపుతో కలిపిన బియ్యం మాత్రమైతే కాదు. ఇక్కడ తలంబ్రాలు అనేది మామూలుగా జంటలు పెళ్లి తర్వాత తలంబ్రాల ధారణ జరుగుతుంది. తలంబ్రాలు వేసుకుంటారు. ఎందుకు? లైఫ్ లాంగ్ అంటే జీవిత కాలం అంతా సుఖ సంతోషాలు అట్లా జాలు ఆరాలి అని. మరి ఇక్కడ స్వామివారికి సమర్పించే తలంబ్రాలు దేనికి చిహ్నాలు అంటే ప్రజలు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో పాడి పంటలతో సమృద్ధిగా ఇలా వాళ్ళపైన ప్రేమ అనురాగం సంతోషం ధారగా కురవాలని ఒక ఉద్దేశంతో లోక కళ్యాణానికై ఇక్కడ వీళ్ళు తలంబ్రాల ధారణ జరుపుకుంటారు. తలంబ్రాల ఘట్టం తర్వాత స్వామివారిని ఉభయ దేవేరుల మధ్యలో కూర్చోబెడతారు. స్వామివారు అమ్మవారి మధ్యలోకి వచ్చేసారు. ఇప్పుడు చూడండి ఎంత కన్నుల పండుగగా కనిపిస్తున్నారో అమ్మవార్లు ఇద్దరు. అయ్యవారు సంతోషంగా పెళ్ళి అయిపోయింది. అమ్మవార్ల మధ్యనకి అయ్యవారు వచ్చేసి కూర్చున్నారు. ఇప్పుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు స్వామివారికి అమ్మవార్లకి. సో మనకి తెలుసు, మనకి మాంగళ్య ధారణ అయిపోయి తలంబ్రాలు కాగానే మనం అందరం వధూవరులకి కానుకలు సమర్పిస్తాం. అట్లాగే ఇక్కడ వివాహానంతరం మాంగళ్య ధారణ తర్వాత తలంబ్రాల తర్వాత ఆశీర్వాదంగా మనకి నిజానికైతే ఒక కొత్త జంటకి వచ్చిన పెద్దలందరూ ఆశీర్వాదం ఇస్తారు. కానీ ఇక్కడ మనం స్వామివారిని ఆశీర్వదించడం కాదు, స్వామివారు అక్షింతల రూపంలో మనల్ని ఆశీర్వదిస్తున్నట్టు. అది మన హర్షధ్వానాల్ని, భక్తుల హర్షధ్వానాల్ని స్వామివారు అక్షింతల రూపంలో స్వీకరిస్తున్నాడు. ఇప్పుడు మాలాధారణ జరిగింది. మాలాధారణ తర్వాత స్వామివారికి హారతి జరుగుతుంది. హారతి తర్వాత స్వామివారిని పల్లకిగా ఊరేగింపుతో బయటకి తీసుకువెళ్తారు. మనకి పెళ్లి తర్వాత వధూవరులని బయట సమాజానికి ఎలాగైతే చూపిస్తామో అలాగే పల్లకి సేవ జరుగుతుంది. పల్లకి సేవలో స్వామివారు పురవీధులు తిరిగి
మళ్ళీ మండపానికి చేరుకుంటారు. స్వామివారు పురవీధుల్లో తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పల్లకిని మోస్తారు. ఆ పల్లకిని పురవీధుల్లో తిప్పిన తర్వాత తిరిగి స్వామివారు మెట్ల దారి వెంబడి మండపానికి చేరుకుంటారు. ఇక్కడ చూడొచ్చు, వారి వారి భుజస్కంధాల పైన స్వామివారి పల్లకిని మోయడానికి అందరూ చాలా ఉత్సుకగా ఎదురు చూస్తున్నారు. స్వామివారిని పల్లకిని స్పృశించి తను మోసే భాగ్యం ఎప్పుడు వస్తుందా అనేసి ఎవ్వరికి సాధ్యమైనంతగా వాళ్ళు పోటీపడి స్వామివారిని భుజస్కంధాల పైన మోస్తున్నారు. తిరిగి స్వామివారు మెట్ల దారి వెంబడ పైన మండపానికి చేరుకుంటారు. మండపానికి చేరుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి హారతినిచ్చి స్వామివారిని యథాస్థానానికి గర్భగుడిలోకి చేరుస్తారు. కలవు శ్రీ వెంకట నాయక అంటే ఈ కలియుగానికి ఆదిదేవుడు వెంకటేశ్వరుడే. అలాంటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ వచ్చి వెలసిన స్థలం ఇది. ఈరోజు కార్యక్రమాలంటే అమ్మ, ఈరోజు చైత్ర శుద్ధ పంచమి, స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఉగాది నుంచి స్టార్ట్ అవుతాయి. అయితే ఈ మొదటి రోజు శకట బ్రహ్మణం ఉంటుంది స్వామివారికి. ఇక రెండవ రోజు ఏముండదు. మూడో రోజు బేతల స్వామికి శకట బ్రహ్మణము. నాలుగవ రోజు కూడా బేతల స్వామికి బండి శీలా కార్యక్రమం జరుగుతుంది. ఐదవ రోజు పంచమి రోజు అంటే ఈ రోజు ఉదయమే శుభ్రపద సేవ అనంతరము విశేషమైన అభిషేకాలు జరుగుతాయి. విశేషమైన అభిషేకాలు జరిగిన తర్వాత బాలభోగము, తర్వాత మహాభోగము సమయం ప్రకారంగా అవి ఉంటాయి. తర్వాత మధ్యాహ్నం 11 ప్రాంతంలో పుణ్యాహవచనంతో స్టార్ట్ అయ్యి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. స్వామివారి కళ్యాణ అనంతరము ఊరేగింపు, పల్లకి సేవ ఊరేగింపు జరిగిన తర్వాత సాయంత్రము 6 గంటలకు ఇక్కడ గ్రామ దేవతలు అయినటువంటి నల్లబోచమ్మ, వీళ్ళ ముత్యాలమ్మ, వీళ్ళందరికీ కూడా శకట బ్రహ్మణం ఉంటుంది. అది అయ్యేసరికి రాత్రి 9-10 అయితే సమయము. తర్వాత వచ్చి 12 నుంచి 2 గంటల లోపు రథోత్సవం జరుగుతుందమ్మా స్వామివారిది. రథోత్సవం తిరిగి ఇక్కడికి వచ్చేసరికి దాదాపు తెల్లారిపోతుంది, అంటే ఆదివారం వచ్చేస్తుంది మనకు ఆల్రెడీగా. అది ఈరోజు కార్యక్రమాలు స్వామివారి గురించి చెప్పాలంటే. మన భాషలో అంటే మన తెలంగాణ భాషలో కనుక చెప్పాలంటే పెళ్లి తర్వాత ఊరేగింపు అనేది తప్పకుండా జరుగుతుంది. ఆ ఊరేగింపు కార్యక్రమాన్ని మనము పల్లకి సేవ ద్వారా చేసుకున్న తర్వాత రాత్రికి దాని బరాత్ కార్యక్రమం కింద రథోత్సవం చేసుకుంటాం మనం. స్వామివారి కళ్యాణంతో పాటు కొత్త జంటల కళ్యాణంలో పాల్గొంటారు. ఆ జంటలు స్వామివారి కళ్యాణాన్ని చూసి తరిస్తారు. స్వామివారి సన్నిధ్యంలో కళ్యాణం జరుపుకొని స్వామివారి కళ్యాణాన్ని చూస్తూ ఎలా ఫీల్ అవుతున్నారో మనం వీళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మేము బాన్స్వాడ గ్రామం నుంచి వచ్చామండి. మా చెల్లి వాళ్ళ ఇంటి దేవుడు ఇక్కడ. సో మా అమ్మగారు వచ్చినప్పుడు మొక్కుకున్నారనమాట, పెళ్లి చేసిన తర్వాత వచ్చి కళ్యాణం చేయిస్తామని. సో రీసెంట్ గానే పెళ్ళైంది. సో పెళ్ళైన ఇంత తొందరలోనే మళ్ళీ కళ్యాణం జరిపించడం మాకు అదృష్టం అనుకుంటున్నాము. యాక్చువల్ గా మా విలేజ్ ఈ ఊరికి దగ్గరలోనే అన్నమాట. సో ఇంతకు ముందు వచ్చాం మేము. మాకు చాలా మంచిగా అనిపించింది. సో మా నాన్న కళ్యాణం చేయిస్తానని మొక్కుకున్నాను అనమాట. నా పెళ్లి చేస్తే రీసెంట్ గా మా పెళ్ళయింది. సో ఇక్కడ మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము. చాలా మంచిగా అనిపిస్తుంది మాకైతే. హ్యాపీ. ఈ స్థలం విశేషం చెప్పడానికి మనకు ఒక భక్తుడు ఉన్నాడు. నమస్తే అండి. మీ పేరు? నా పేరు అశోక్. ఇక్కడ 8 సంవత్సరాలు నేను ఉన్నప్పటి నుంచి స్వామివారికి సేవ చేసినాను. ఇక్కడ ఇది మరి వతనం ఉండే అన్నట్టు. శంకు పూజ చేసి పూజారి చేర్చుకుని ఉంటుంది. 8 సంవత్సరాల నుంచి కనీసమైన 10 ఇయర్స్ దాకా నేను చేసిన. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కళ్యాణానికి పుస్తే మట్టలు తీసుకొచ్చి స్వామివారి కళ్యాణం చేయిస్తాం. ఎందుకంటే మేము అనుకున్నది కోరిది కోరుతాయి. ఆ లోపలికి పోయినాక లోపల సొరంగంలో మధ్యలో ఇంత సందులో లోపల మైదా పిండితో లోపలికి కొడితే శంకు చక్రాలు నామాలు 3 వస్తాయి. అది దేవునికి ప్రాధాన్యత. దాని తర్వాత బయట ఉన్నది మూర్తి, మూలమూర్తి. ఆ మధ్యలో పండుకొని లోపలికి పోతాం కదా, మధ్యలో జయంతి ఉంది. ఆ జయంతిలో నా కళ్ళు వస్తుంది. చిన్నపిల్ల పాదాలు కనిపిస్తాయి. చిన్నపిల్ల కానీ పాదాలు కనిపిస్తాయి. నాకు 1000 ఇయర్లో 2 టైం కనిపిస్తాయి కంపల్సరీ. ఓకే. ఇక్కడ యమకోడ్ అని ఒకటి ఉందంట, ఏంటది? ఈ సైడ్ నుంచి ఇళ్ళకి లేకుండా కిందికి అట్టుకోవాలి. ఏమన్నా పాపాలు చేసినా వెళ్ళిపోతాయి. ఇంత సొరంగం ఉంది, అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ మధ్యలో మీద రాళ్ళు ఉంటాయి కింద.
ఆ సందులోకి వెళ్ళిపోతే అక్కడ కిందికి దిగచ్చు. ఆ శిఖరం ఉందా, ఆ శిఖరం కిందికి దిగిపోవచ్చు. ఇక్కడ మనతో ఇంకొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఇది మా స్వగ్రామం. నేను పుట్టి పెరిగిన ఊరు. ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత 5 రోజులు జాతర అవుతుంది. ఒకరోజు రథం, ఒకరోజు బండ్లు తిరగడం, ఒకరోజు కళ్యాణం, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చాలా సంవత్సరాల తర్వాత కళ్యాణానికి అటెండ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. పుట్టిన వెంకటేశ్వర స్వామి ఇక్కడే వెలిసినారు అని అంటారు, స్వయంభూ వెలిసినారు అని అంటారు. చాలా ఆనందకరంగా ఉంది. ఇంతమంది భక్తులు ప్రతిసారి ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. కాకపోతే ఈసారి కొంచెం వర్షం వల్ల అయ్యి ఉండొచ్చు, తగ్గినారు. ప్రతిసారి ఇప్పుడు ఇంకా సంక్రాంతి తర్వాత కూడా గోదాదేవి కళ్యాణం అని అప్పుడు జరిపిస్తూ ఉంటారు. బాగా నమ్మకం కలిగిన స్వామి అండి. బాగా మొక్కినవన్నీ కోరికలు తీరుతూ ఉంటాయి. ఇక్కడ కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి స్వామి వారిని నమ్మకంగా పూజిస్తే. అంతే కదండి, నమ్మకమే ప్రధానం. మనం నమ్మకంగా పూజిస్తే కాదు అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి. దానికి భగవత్ సంకల్పం తోడు చేసుకుంటే మనం అనుకున్న పనులు ఖచ్చితంగా పూర్తయితాయని మనకైతే తెలుస్తుంది. మనతో మాట్లాడడానికి ఇంకొక అమ్మ ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్కారం అండి. బాగున్నారా? ఎలా ఉంది కళ్యాణం స్వామివారి? చాలా బాగా జరుగుతుందండి. ప్రతిసారి కూడా బాగా జరుగుతది. మేము వస్తూనే ఉంటాం ప్రతిసారి. మా ఊరు ఇది కూచనపల్లి. కూచనపల్లి. సో మీరు చాలా అదృష్టవంతులని నేను ఫీల్ అవుతున్నాను. మీరేమనుకుంటున్నారు? చాలా అదృష్టవంతులమే. ఎందుకంటే చాలా తరాల నుండి ఉంది ఈ గుడి. భక్తులు ఇంకా పెరుగుతూనే ఉంటారు. అదే మేము చూస్తున్నాం. మనకు సాధారణంగా మెట్ల పూజ అనేది మనం అలిపిరిలో చూస్తాం స్వామివారికి, తిరుపతిలో. సో ఇక్కడ వచ్చేటప్పుడు గుర్తొస్తాడు. ఇక్కడికి వస్తే ఏడుకొండల వాడు గుర్తొస్తాడు. దేవుని దర్శనంకి వెళ్ళాలంటే లోపలికి పడుకొని వెళ్ళాలి, చాలా బాగుంటది. గుహ లోపలికి వెళ్ళాలి, బాగుంటది. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళ కోరికలు కూడా తీరుతాయి. ప్రతి సంవత్సరము 5 రోజులు జాతర అవుతది. ఇక్కడ చుట్టుప్రక్కల ఊర్ల వాళ్ళు కూడా చాలా మంది వస్తుంటారు. విన్నారు కదా, కోరుకున్న కోరికలు తప్పకుండా తీరుతాయంట. సో ఆలస్యం చేయకుండా మన కూచాద్రి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తప్పక రావాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఉగాది కోసం మనకు మామూలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దసరా అంటేనే పెద్ద పండగ, బతుకమ్మ, దసరా పెద్ద పండగ. కానీ ఇక్కడ ఏంటంటే దసరాతో పాటు ఉగాది ఉత్సవాలని చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. బండ్లు తిరగడం కానీ, రథోత్సవం కానీ, స్వామివారి కళ్యాణం కానీ, ఉగాది రోజు పంచాంగ శ్రవణం కానీ, ఇలాంటివన్నీ జరుపుకుంటూ ఉంటారు. అయితే అమ్మ చెప్పింది ఏంటి అంటే ఇక్కడ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, అంటే మనకి చిన్న పెద్ద తారతమ్యం వల్లనే దేవుడు కొంతమందికి దూరం అవుతాడు అనేది మనకి తెలుసు. కానీ ఇక్కడ అలాంటి భేదభావాలు లేకుండా అందరికీ స్వామివారి దర్శనాన్ని సమంగా అందేలా చూస్తారు. ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా స్వామివారిని నిలబడి దర్శనం చేసుకోలేము. మనకి కొన్ని చోట్ల చూస్తాము వంగుతూ వెళ్ళాలి, కొన్ని చోట్ల నిలబడి వెళ్తాము. కానీ ఇక్కడ ఏంటంటే స్వామివారిని దర్శించాలి అంటే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి పాకుతూ వెళ్ళి స్వామివారిని దర్శించాలి. అక్కడ చూస్తే కనుక మనకి మొదట కనకాంబరాల దండలో ఉంది కూచితామాత, అక్కడ పక్కన ఉన్నది వెంకటేశ్వర స్వామి నిలబడి ఉన్నాడు. ఆ పక్కన రామానుజాచార్యులు, పక్కన 16 మంది ఆళ్వార్లు. అందులో స్వామివారిని మనస వాచ పూర్తిగా నమ్మి స్వామివారిలో ఐక్యమైన వాళ్ళని ఆళ్వార్లుగా పిలుస్తారు. ఇక్కడ మనకు 16 మంది ఆళ్వార్లు, రామానుజాచార్యుల వారి విగ్రహం ఉంది, అండ్ కూచితామాత వెంకటేశ్వర స్వామి సమేతంగా ఇక్కడ కొలువై ఉంది. మనం దర్శించుకొని మన జన్మని సార్థకం చేసుకుందాం. ఇక్కడికి అందరూ మీరు వచ్చి స్వామివారి కృపకి పాత్రులు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ స్వామివారి పుష్కరిణి, స్వామివారి దర్శనం, స్వామివారి కళ్యాణం ఇవన్నీ చేసుకున్న తర్వాత మనకి సాయంత్రం రథోత్సవం. ఇప్పటి వరకు స్వామివారికి సుప్రభాత సేవ నుంచి సాయంత్రం పల్లకి సేవ వరకు మనం స్వామివారికి జరిగే విశేషాలన్నీ చూసుకున్నాం. ఇప్పుడు సాయంత్రం మనకి రథోత్సవం జరుగుతుంది. మళ్ళీ మనం రథోత్సవంలో కలుసుకుందాం. రథోత్సవం అర్ధరాత్రి 1 గంటకు మొదలైందండి. 1 గంటకి కూడా భక్తులు అదే ఉత్సాహంతో, అదే కోలాహలంగా 1 గంటకి రథాన్ని లాగడానికి భక్తులందరూ సిద్ధంగా ఉన్నారు. స్వామివారిని రథంలోకి ఆహ్వానించి ఆసీనపరిచి రథాన్ని లాగుతున్నారు. ఈ రథాన్ని పురవీధుల్లో తిప్పి
తిరిగి గుడికి తీసుకొస్తారు. గుడికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ స్వామివారిని ఊరేగింపుగా పైకి తీసుకెళ్ళి, అంటే కొండపైకి తీసుకెళ్ళి యథాస్థానంలో ఉంచుతారు. ఇదండి ఈ కుచ్చనపల్లి ఉగాది ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు స్వామివారిని వివిధ రకాల సేవలతో భక్తులు చాలా ఆనందోత్సాహాల మధ్యన సేవలు జరిపి స్వామివారిని కొలిచి ప్రసన్నమయ్యారు. మనం మళ్ళీ ఇంకొక గుడి ప్రాశస్త్యాన్ని తెలుసుకుంటూ మళ్ళీ కలుసుకుందాం. సెలవు.